ఆమేన్. చదవడం లేఖన భాగము మన వెనుకట్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యము ధ్యానిద్దాం దయచేసి. పరమ తండ్రి, దయగలదేవా, కృపగలదేవా, నీ బంగారు పాలు కొందనాలు తండ్రి. నువ్వు ఎంతైనా గొప్ప దేవుడువు. ఈ పిల్లిగుంట ప్రాంతాన్ని ప్రేమించి అయ్యా తండ్రి, అయ్యా కృప చూపి ఇచ్చిన సహవాసం బట్టి కొందనాలు, దైవజనులు బట్టి కొందనాలు, వారి కుటుంబం బట్టి కొందనాలు అయ్యా. కూర్చున్న అయ్యా సంఘ బిడ్డలందరి బట్టి నీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెందును గగన్ పాటిస్తున్నాను అయ్యా. ఇంతవరకు మీరు మహిమ పొందారు ప్రభా, నీ కొందనాలు. ఆరాధనలో మహిమ పొందావు, నీ కొందనాలు. సాక్ష్యం బట్టి మీరు మహిమ పొందారు, నీ కొందనాలు. ఇప్పుడు వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో ఆత్మదేవ మాట్లాడడం ప్రార్థిస్తున్నాను తండ్రి. నన్ను అయ్యా ఇక్కడున్న సభ్యులందరినీ యేసు నామములో నీకు అప్పచెప్తున్నాను. అందరిపై నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. వినే చెవులను, గ్రహించే హృదయము దయచేయి ఆత్మదేవ. బలమైన కార్యము మీరు చేయుదురు గాకని ప్రార్థిస్తున్నాను అయ్యా. మా బ్రతుకులు మార్చండి అయ్యా, మీరే మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివిన లేఖన భాగంలో మీరు గమనిస్తే అండి, అక్కడ అనేక ప్రజలు ఏంటండి పస్కా లేదా పెంతుకోస్తు పండుగ ఆచరించడానికి వచ్చారు. ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు ప్రజలందరూ? అక్కడ ఏం పండుగ అంటే పైన రాబడింది. ఏం పండుగ అండి? పెంతుకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చారు. అంటే వీళ్ళందరూ ఎవరు అంటే దేవుని బిడ్డలు. ఎవరని చెప్పండి, అందరు ఎవరు? మాట్లాడాలి అందరు. ఎవరి బిడ్డలు వీళ్ళందరూ? ఎవరి బిడ్డలు? మీరందరూ ఎవరి బిడ్డలు? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొచ్చి మనం ప్రార్థిస్తాం కదా, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థిస్తాం కదా. ఓకే, ఇక్కడ వచ్చిన ప్రజలందరూ ఎవరు అని ప్రశ్న వేస్తే అందరూ దేవుని బిడ్డలు. కానీ ఇక్కడ చూస్తే రెండు గుంపులు కనిపిస్తున్నాయి. ఒక గుంపేమో మేడ గదిలో లేదా ఒక గుంపులేమో సంఘంలో ఉన్నట్టు చూస్తాము. ఇంకో గుంపేమో సంఘము వెలుపల ఉన్నట్టు చూస్తాం. చెప్పండి, ఒక గుంపు ఎక్కడుందండి? సంఘంలో. ఎక్కడున్నారు చెప్పండి? గదిలో, సంఘంలో ఉన్నారు. ఇంకో గుంపు వారు ఎక్కడున్నారు? సంఘము వెలుపల అంటే బయట ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న యొక్క జవాబు నువ్వు తెలుసుకొని బయటకు వెళ్ళాలి. ఆ ప్రశ్న అంటే, నువ్వు సంఘంలో ఉన్నావా, సంఘం వెలుపల ఉన్నావా? చెప్పండి, ప్రశ్న ఏం చెప్పండి. నేను సంఘంలో ఉన్నానా, సంఘం వెలుపల ఉన్నానా? చెప్పండి, ప్రశ్న ఏంటి? చెప్పండి. నేను సంఘంలో ఉన్నానా లేదా సంఘము వెలుపడ ఉన్నానా? ఈ ప్రశ్న వేసుకొని వెళ్ళాలి. అసలు సంఘం ఎలా ప్రారంభించబడింది? ఈ సంఘము ఎలా ప్రారంభించబడిందంటే అపోస్తలుల కార్యము చదవకర్లేదు, రాసుకోండి. 20వ అధ్యాయము 28లో చూస్తే ఈ సంఘము ఎవరి వల్ల ఏర్పరచబడిందంటే మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం బట్టి ఈ సంఘము ఏర్పరచబడింది. నమ్మినవారు గట్టిగా హల్లెలూయా, సంతోషం చెప్పాలి, హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క గాయములో నుండి పుట్టుకొచ్చింది ఈ సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం ధన్యులము. ఎవరని? మనందరము ధన్యులము. ఈ సంఘం ఇంకా ఏంటంటే 1 పేతురు 2వ అధ్యాయము 5లో చూస్తే ఇది ఏం సంఘం అంటే ఆత్మీయమైన లేదా ఆత్మ సంబంధమైన మందిరము. ఏం చెప్పండి? ఆత్మ సంబంధమైన
మందిరము. దేవునికి స్తోత్రం. ఇంకా చూస్తే ఈ సంఘం ఏంటి? మొదటి తిమోతి 3:15 చూస్తే ఇదేంటంటే జీవము గల దేవుని సంఘము. ఏం చెప్పండి? జీవము గల దేవుని సంఘం. అలా చెప్తే చాలా ఉన్నాయి. ఇందాక అయ్యర్ చెప్పినప్పుడు ఈ సంఘం ఏంటంటే మహిమ గల సంఘము. ఏం చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. ఏందండి ఇది? ఏంటి బ్రదర్ అంటే యేసయ్య రక్తంతో ఏర్పరచబడిన సంఘము. ఈ సంఘం ఏంటయ్యా అంటే ఈ సంఘము జీవము గల సంఘము. చాలామంది జీవము లేని వాడికి వెళ్తుంటారు, కానీ మనం ఎక్కడున్నాము? జీవము గల. సంతోషం చెప్పాలి. ఎక్కడున్నాము చెప్పండి? మనము జీవము గల దేవుని సంఘంలో ఉన్నాము. ఆత్మ సంబంధమైన మందిరంలో ఉన్నాము. ఎక్కడ ఉన్నామంటే మహిమ గల సంఘంలో ఉన్నాము. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఒకటేమో ఒక గుంపేమో సంఘంలో ఉంది, ఇంకో గుంపేమో సంఘము వెలుపల బయట ఉన్నట్టు చూస్తున్నాము. అయితే ఈ సంఘంలో ఉన్నవారు ఏందండి? దేవుడు యేసు ప్రభువు చెప్పినట్లు అందరూ ఏకమనసుతో ప్రార్థిస్తున్నారు, కనిపెడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అకస్మాత్తుగా ఏమొచ్చిందండి? అకస్మాత్తుగా ఎవరు వచ్చారంటే అకస్మాత్తుగా దేవుని ఆత్మ వారిపై కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కుమ్మరించబడిందండి? దేవుని ఆత్మ కుమ్మరించబడగానే అక్కడ అద్భుతం జరిగింది. వాళ్ళందరూ అన్య భాషలో, అంటే వారికి తెలియని భాషలో ఏం చేస్తున్నారండి? తెలియని భాషలో దేవుని స్తుతించడము, దేవుని మహిమపరచడము ప్రారంభించారు. ఈలోగా చుట్టూ ఎవరున్నారండి? చాలా ప్రాంతాల నుండి రకరకాల మనుషులు వచ్చారు. వివిధ రకమైన భాషలు మాట్లాడేవారు వచ్చారు. వీళ్ళందరూ స్తుతిస్తుంటే ఏంటి ఏంటి అద్భుతము? మా భాషలో వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారేంటి అని ఒక గుంపు. ఇంకో గుంపు వాళ్ళు ఏంటి వీళ్ళు మా భాషలో దేవుని కనపరుస్తున్నారేంటి అని అలా పలు విధాలుగా మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక గుంపు వారు మాత్రము వీళ్ళు తాగారండి, మద్యం తాగారు, మత్తులో ఉన్నారు. వీరు మత్తులో ఉండి అలా మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు మన అన్న ఎవరండి? అన్న ఎవరు? పేతురన్న. ఎవరు చెప్పండి? పేతురు గారు నిలబడి ఏందండి సంఘము వెలుపల ఉన్న బిడ్డలతో మాట్లాడడం ప్రారంభించాడు. చాలా విషయాలు చెప్పాడు, కానీ నేను 4 విషయాలు గుర్తు చేసి మన లేఖన భాగంలోకి వెళ్దాం. మొట్టమొదటి అంటున్నాడు ఏమంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అక్కడ 22 అనుకుంటా. మన దేవుడు అంటే అద్భుతములు, ఏం చెప్పండి? ఆశ్చర్య కార్యాలు, ఇంకేందండి? సూచక క్రియలు. ఎన్నో వచనం అది? ఎన్నో వచనమండి? చదవండి. 22 చదవండి ఒకరు. వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత ఏంటంటే అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను చాలండి మీ మధ్య ఏం చేశాడు? దేవుడు యేసు ప్రభువారి బట్టి తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా అనేకమైన సూచక్రియలను, మహా ఆశ్చర్యకారములను, ఇంకేందండి అద్భుతములో దేవుడు జరిగించాడు అని పేతురు అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నాడు. నిజమే కదండి? మన జీవితంలో అద్భుతాలు చేయలేదా? ఇక్కడ మందిరము కట్టడమే గొప్ప అద్భుతం అని జక్కయ్య గారు కట్టు చెప్తారు. అవునా అండి? ఎన్ని ఆటంకాలు వచ్చాయి అయ్యగారు? అవునా? ఎన్ని ఆటంకాలు వచ్చాయి తెలుసా అండి? ఇలా మందిరము కట్టబడిందంటే అది అద్భుతము. అద్భుతం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. నమ్మిన హల్లెలూయా. ఎంత అద్భుతం తెలుసా అండి? దేవుడు అద్భుతాలు చేయవాడు. మన యేసయ్య పేరేంటండి? ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరు చెప్పండి? ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతియగు అని ఆయన పేరు. ఆశ్చర్యకారు చేయవాడైనా. ఒకసారండి నేను ట్యూషన్కి వెళ్తున్నాను బండి మీద. అలా ట్యూషన్కి వెళ్తుంటే ఉదయము దాదాపు 6 గంటలు అనుకుంటా, ఉదయం 6 గంటలకు అలా వెళ్తున్నాను. నేను మెయిన్ రోడ్లో వెళ్తున్నాను. సడన్గా ఏంటంటే చిన్న రోడ్ నుంచి లారీ వాడు వచ్చేసాడు నన్ను చూసుకోకుండా. లారీ వాడు నన్ను చూసుకోలేదు, నేను లారీ వాడిని చూసుకోలేదు. నేను వెళ్ళి గుద్దేశానండి. ఏంటండి అదే ఫాస్ట్లో ఫ్రంట్ టైర్ గుద్దాను. నాది మెయిన్ రోడ్డు, వాడు క్రాస్కి వస్తున్నాడు.
ఫ్రంట్ టైర్ గుద్దాను, అలా ఎగిరి పడ్డాను. పడినాక జస్ట్ చేయికి చిన్న గాయం, కాలుకి చిన్న గాయము, లేచి బండేసుకొని వెళ్ళిపోయాను. ఈలోపు అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడ్డారు. ఏందండి లారీ డ్రైవర్ భయపడి వణుకుతూ వచ్చాడు. ఒక 2-3 క్షణాల్లో అక్కడ జనం మొత్తము గుంపుకూడారు. కానీ దేవుడు నన్ను మరణానికి అప్పచెప్పలేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 2-3 సెకండ్లు నేను బ్రేక్ వేసి ఆలస్యం చేస్తే లారీ యొక్క ముందు టైర్కి వెనక టైర్కి మధ్యలో వెళ్ళిపోయేవాడిని. నా మెడ ఇరిపోయేది, చచ్చిపోయేవాడిని నేను. కానీ దేవుడు నన్ను మరణానికి అప్పచెప్పలేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. గట్టిగా దేవునికి చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పండి. నా దేవుడు అద్భుతాలు చేయవాడు. చెప్పండి అందరూ. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయునుగాక. ఇక్కడ అంటున్నాడు. మీరందరూ చెప్పాలంటే చాలాసార్లు చెప్తారు మీరు. మీ అందరి జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలంటే టైం లేదు. ఇక చూస్తే అండి, గమనిస్తే పేతురు అంటున్నాడు, దేవుడు యేసు ప్రభువారి ద్వారా లేదా యేసు ప్రభువారు మీ మధ్య ఏం చేశాడు? అనేకమైన సిస్టర్ అద్భుతాలు చేశాడు. చెప్పండి, ఇంకేం చేశాడండి? ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇంకేం చేశాడండి? సూచక్రియలు. మన దేవుడు ఎంత గొప్పవాడండి. ఎన్నో అద్భుతాలు చేశాడు. బైబిల్ చెప్పాలంటే ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఎన్నో చనిపోయిన లాజరును బ్రతికించాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. మన దేవుడు ఎవరంటే ఆశ్చర్యకార్యాలు చేయువాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చూస్తే 28వ వచనంలో చూస్తే మన దేవుడు ఎవరండి? చదవండి సిస్టర్. 28వ వచనంలో మన దేవుడు ఉల్లాసము. ఏం చెప్పండి? ఉల్లాసము, సంతోషం ఇచ్చేవాడు ఆయన. ఈ లోకం ఇచ్చే సంతోషము తాత్కాలికంగా ఉంటుంది. ఏంటండి, కొంచెంసేపు నవ్వుతారు, అరుస్తారు, గంతులేస్తారు. కాసేపటికి తోటకూర లాగేమవుతారండి? వాడిపోతారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మన దేవుడు ఇచ్చే ఆనందం గొప్పగా ఉంటుందండి. అందుకొంచే పౌలు శీలను బట్టలు తీసి ఏం చేశారండి? సువార్త చేస్తే దెయ్యాన్ని వెళ్ళగొడితే ఏం చేశారండి? పౌలు శీలను ఏం చేశారు? బట్టలు తీసి బెత్తాలతో కొట్టారు, గాయపరిచారు, రక్తాలు కారుతున్నాయి. ఆ టైంలో ఏందండి, సంఖ్యలు బిగించి చెరసాల త్రోసి వేస్తే ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలి? మూలుగుతారు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దాలయి యెహోవా నీ నామము ఎంతో బలమైనది. పాడదామా? ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. హల్లెలూయా. మన దేవుడు నుంచి ఆనందం ఇచ్చేవాడు. చెప్పండి, త్రాగితే రాదు ఆనందం, అటు ఇటు వెళ్తే రాదు, సీరియల్ సినిమాలు ఇస్తే రాదు. ఎవరివ్వాలి ఆనందమో? దేవుడు ఇవ్వాలి. ఆయన సన్నిధిలో ఏముందండి? సంపూర్ణ సంతోషం. ఆయన ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు అనమాట. అందుకు పేతురు అంటాడు, పౌలు అంటాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఏం చేయాలి మీరు? ఆనందించండి. ఎవరు పడి ఆనందించాలి? మనము ప్రభువు నందు ఏం చేయాలి మనము? ఎక్కడ చెప్తున్నాడు ఆ మాట? ఎక్కడ చెప్తున్నాడు? ఎక్కడండి? బెడ్ మీద పండుకొని చెప్తున్నాడా? ఏసీ రూమ్ హాల్ కూర్చొని చెప్తున్నాడా సిస్టర్? ఎక్కడ ఉండి చెప్తున్నాడు ఆ మాట? ఎక్కడండి? పౌలు గారు చెరసాల్లో ఉండి ఏం చెప్పండి? చెరసాల్లో ఉండి పలుకుతున్నమాట. సో మన దేవుడు ఎవరంటే రెండవదిగా ఆనందం ఇచ్చేవాడు. ఏం చెప్పండి? ఆనందం ఇచ్చేవాడు. నీకు ఆనందం కావాలంటే మోకరించు. ప్రభువా, నా జీవితంలో సమాధానం లేదు, ప్రభువా నెమ్మది లేదు, నాకు సమాధానమే, సంతోషమే అంటే దేవుడు తప్పగా చేస్తాడు. దేవుడు సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. తర్వాత చూస్తే అండి, తర్వాత లేఖన భాగంలో చూస్తే 24వ వచనం చూస్తే 24లో మరణము ఏం చెప్పండి? ఆయనను బంధించుట అసాధ్యము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మరణము మన ప్రభువారిని బంధించుట అసాధ్యము. ఆయనకు ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది, తిరిగి ఆ ప్రాణాన్ని పొందుటకు అధికారం ఉంది. ఆయన ఎవరు చంపలేరండి. ఆయన నీ కొరకు నా కొరకు సమాధి చేయబడ్డాడు, మన పాపాల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన్ని చేశాడు. ఆయన తిరిగి
లేచాడు. ఒక మాట చెప్పాలంటే నేను నమ్ముకున్న నా దేవుడు, మన దేవుడు ఎవరంటే సజీవుడు. ఏం చెప్పండి, మన దేవుడు చెప్పండి, సజీవుడు. మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన మధ్యలో ఆయన నామంలో కూడుకుంటూ ఉంటారో వారి మధ్య ఎవరు ఉంటారని చెప్పండి. మన మధ్య ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారు? యేసే ఉన్నాడండి. యేసే ఉన్నాడు. నమ్మిన వారికి చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయనతో వచ్చువాడు ఆయన ఉన్నాడనియో ఆయన వెతుకు వారికి ప్రతిఫలము దయచేవాడని నమ్మవలను కదా అంటాడు. ఆయన ఉన్నాడు మన మధ్యలో. ఒకసారి అంటండి, ఒక కుర్పాస్టర్ గారు సువార్ చేస్తూ చేస్తూ వెళ్తున్నాడు అనమాట. వెళ్తుంటే దూరాన ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసె పక్కన ఎవ్వరు లేరు. అయ్యో ఒక్కరే ఉన్నారు కదా, ఈ కుటుంబానికి సువార్ చేయాలని వెళ్ళాడు. ఆ గుడిసె దగ్గరికి వెళ్తే గుడిసెలు ఎవరు లేరు, ఒకటి ఉందన్నమాట. ఒక వృద్ధురాలు ఉంది, ఒక అమ్మాయి, ఒక వృద్ధురాలే ఉంది, పెద్ద మనిషి, ఎవరు లేరు. వెళ్ళి అమ్మా ఏంటమ్మా నువ్వు ఒకదాని ఉన్నావు, చుట్టుపక్కన ఎవ్వరు లేరు, నీకు భయం లేదా? ఒకదాని ఉన్నావు కదా, నీకు భయం లేదా అన్నప్పుడు ఆ అమ్మగారు, ఆ వృద్ధురాలు పెద్ద మనిషి అంటున్న మాట చదివినండి. ఏం పాస్టర్ గారు అలా అంటున్నారు? నేను ఒకదాని లేను, నేను ఒకదాని కాదు, నాతో ఎవరున్నారు తెలుసా? నాతో ఎవరున్నారు? యేసే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి సభలు కొడదామని గట్టిగా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒంటరిదారని, నేను ఒంటరిని అనుకోవద్దు. నీతో ఎవరున్నారు చెప్పండి? యేసే వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను బ్రదర్, ఉన్నాను అంటాడు అక్కడ మత్తయి 28:19. సదాకాలము మనతో ఏందండి ఉన్నాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన ఏమాత్రమును చెప్పండి విడువడు, ఎన్నడును ఎడవాడు. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటంటే మన దేవుడు సజీవుడు. ఏం చెప్పండి, మన దేవుడు అండి. ఫస్ట్ ఏం నేర్చుకున్నాము? నా దేవుడు అద్భుతాలు చేయువాడు. చెప్పండి, చెప్పాలి. నా దేవుడు, మీరు చెప్తేనే దేవుడు చేస్తాడు, లేవు చేయడు దేవుడు. ఆయన చేయగలడు కానీ మీరు చెప్పాలి. చెప్పండి, నా దేవుడు ఎవరు చెప్పండి. రెండవది, నా దేవుడు ఆనందం ఇచ్చేవాడు. ఏం చెప్పండి, నా దేవుడు ఎవరు చెప్పండి. మూడోది ఎవరు చెప్పండి? మన దేవుడు రాయి కాదు, అది ఇది కాదు. మన దేవుడు చెప్పండి, నా దేవుడు ఎవరు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అంటాడండి అక్కడ 21వ వచనంలో 22లో చూస్తే, పై భాగంలో చూస్తే, మన దేవుడు ఆత్మను అనుగ్రహించువాడు. ఏం చెప్పండి, మన దేవుడు అండి ఆత్మను అనుగ్రహించేవాడు. నిజంగా ఎవరైతే నమ్ముతారో, యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచుతారో వారికి పరిశుద్ధాత్మను వరము ఏమవుతుందండి, వాళ్ళకి ఇవ్వబడుతుందని లేఖనాలు తెలుస్తున్నాయి. మన దేవుడు ఆత్మను అనుగ్రహించేవాడు. నిజంగా ఈ దినాల్లో, ఈ భయంకర దినాల్లో, ఈ పతనమైన లోకంలో, ఈ మోసపురపు లోకంలో, అన్యాయము అక్రమాలలో, భయంకరమైన ఈ లోకంలో, ఈ చీకటి లోకంలో, ఈ అంధకార లోకంలో జీవించాలంటే నీకు నువ్వుగా జీవించలేవు. నీకెవరు కావాలి? ఎవరు కావాలండి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. శక్తి చేత కానీ బలము చేత కానీ మనం ఏం చేయలేము. ఎవరి ద్వారా అండి? మనము ఆయన ఆత్మ ద్వారానే మనం చేయగలుగుతాం. నమ్మిన గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆత్మను అనుగ్రహించేవాడు. ఎవరండి బలవంతుడు? బైబిల్లో ఎవరండి? సంసోను. ఎంతమంది చంపాడు? ఎంతమందినండి? 1000 మందిని. అతను చంపాడా? దేంతో చంపాడు? గాడిదా దవడ ఎముకతో. ఎంతమందినండి? ఎవరు చంపారు? ఎవరు? సంసోనా అండి? సంసోన్లో ఉన్న ఆత్మదేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నువ్వు ఆత్మ బలం పొందుకుంటే అటువంటి బలమైన అద్భుతాలు నీ ద్వారా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సంసోను ఎంతమంది చంపాడంటే 1000 మందిని. అతను చంపలే, అతను ఆత్మదేవుడు సాయం చేశాడు. ఈరోజు నువ్వు కూడా ఏం కోరుకోవాలంటే, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు నాయనా. పిల్లలు ఎగ్జామ్ రాసేవాళ్ళు, దేవా నీ ఆత్మతో నన్ను నింపు, ఎగ్జామ్ నువ్వు రాయించు ప్రభువా అని అడగాలి. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు పని చేసుకోలేరు. దేవా నేను వయసు మీదకి వచ్చేసింది, నేను పని చేసుకోలేకపోతున్నాను, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని ఏం చేయాలి? మనము ప్రార్థిస్తే ఏందండి, దేవుడు ధారాళంగా ఇస్తాడు. ఆయన అడుగు వారికి ఏం చేస్తాడు? దేవుడు ధారాళముగా తన ఆత్మను అనుగ్రహిస్తాడని బైబిల్లో రాయబడింది. 4 చూస్తే దేవుడు ఆత్మను ఏం చేస్తాడు? ఆత్మను
అనుగ్రహించాడు. చెప్పండి 4 ఫస్ట్ ఏం చెప్పండి? నా దేవుడు. మీరు చెప్పాలి ఫస్ట్. నా దేవుడు అద్భుతములు. రెండవది చెప్పండి. నా దేవుడు. నా అని చెప్పండి. నా దేవుడు ఆనందించు. మూడవది చెప్పండి. నా దేవుడు ఎవరు? వెరీ గుడ్. నాలుగవది చెప్పండి. నా దేవుడు ఆత్మను అనుగ్రహించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చెప్పగానే పేతురు నుంచొని శ్రద్ధ ఎప్పుడు వస్తున్న టెక్స్ట్కి ఇంతవరకు ఉపోద్ఘాతమైంది. శ్రద్ధగానండి. ఇప్పుడు పేతురు నుంచొని వీళ్ళెవరు తాగలేదురా బాబు, వీళ్ళెవరు తాగలేదు, ఇది మొత్తం ఉదయకాలమే, ఇది ఉదయకాలమే, ఎవరు తాగలేదు. దేవుడు అన్నాడు కదా అంత్య దినాల్లో ఏం చేస్తాడు, తన ఆత్మను కుమ్మరిస్తాడు కదా అని అక్కడ తాత్కాలికంగా నెరవేర్చబడింది అనమాట. ఇంకా భవిష్యత్తులో ఆ ప్రవచనం నెరవేర్పు పూర్తిగా చూస్తాం. దేవుడు చెప్పాడు కదా ఆత్మను అనుగ్రహిస్తానని చెప్పాడు కదా, ఆత్మను కుమ్మరించాడు దేవుడు. వీళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడ్డారు. కానీ మీరు ఇంత అవివేకంతో ఉన్నారంటే, యేసు ప్రభువారు మీ మధ్యలో అద్భుతాలు చేసినా మీరు నమ్మలే. మీ జీవితాలు మీ కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు, ఎన్నో సూచనలు చేశాడు. కానీ మీరు నమ్మలే. మీకు ఉల్లాసం ఇచ్చాడు, చాలా సంతోషపరిచాడు, రొట్టెలు ఇచ్చాడు, చేపలను ఇచ్చాడు, చాలా చాలా అద్భుతాలు చేశాడు. మీ ముందు అనేక రోగుల్ని స్వస్థపరిచాడు. కానీ మీరు నమ్మలే. ఆ దేవాదేవుని, ఆ ప్రభువారిని, ఆ మెస్సీను మీరేం చేశారు? సిలువకు అప్పచెప్పారు, మరణముకు అప్పచెప్పారు. అయితే దేవుడు తిరిగి లేచాడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము, ఆయన తిరిగి లేచాడని చెప్పినప్పుడు చాలామంది అండి, శ్రద్ధగానండి, చాలామంది నమ్మారు. నమ్మి సిస్టర్ 37లో ఏమంటున్నారు? వాళ్ళు నమ్మి 37 వచ్చి చదవండి. 2:37లో ఏముందండి? సాక్షులము. అయితే ఈ మాటలు విని వాళ్ళ హృదయాలు ఏమైనాయి? వాళ్ళు 37 మీరు ఏమవుతున్నారో హృదయాలు నొచ్చుకున్నాయి. ఏమన్నాయండి వాళ్ళు? వారు ఈ మాటలు విని చాలండి, హృదయంలో చాలామంది ఎంత చెప్పినా వాళ్ళ హృదయాలకు ఏమో పట్టింపు ఉండదు అనమాట. చలనం లేని వరకు ఉంటారు. కర్వి ధన్యులు. ప్రభు గురించి, యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు చాలామంది ఇలా వింటారు, వెళ్ళిపోతారు. మందిరంలో దేవానికి స్తోత్రం, సంతోషం అంటారు, సంతోషిస్తారు. ఆ గుమ్మం దాటిన తర్వాత మర్చిపోతారు. కానీ వీళ్ళు వాక్యమిని ఏందండి వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు. అయ్యో మేమే కదా, ఆ ప్రభువారు మా మధ్యలో ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంత సంతోషం ఇచ్చాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు, మేము నమ్మలే. అంత గొప్ప దేవుణ్ణి మేము మరణంగా అప్పచెప్పించాము అని ఏం చేశారండి? వాళ్ళు హృదయంలో నొచ్చుకొని ఏమంటున్నారు? సహోదరులారా, ఈ మాట వెరీ ఇంపార్టెంట్ అండి. ఏమంటున్నారు అక్కడ వాళ్ళు? సహోదరులారా మేమేం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. ఎప్పుడైనా దేవుడి మీతో మాట్లాడినప్పుడు, ప్రభువా నాతో నువ్వు మాట్లాడవు ప్రభువా, నేనేం చేయాలి? యేసు ప్రభువా నాతో మాట్లాడవు ప్రభువా, నీ దాసుని నిలబెట్టి నాతో మాట్లాడవు కదా ప్రభువా, నేనేం చేయాలి తండ్రి నేనేం చేయాలి అని ఎప్పుడు అన్నారా మీరు? ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారు? సహోదరులారా. ఏందండి సహోదరులారా? పేతురు అన్నాళ్ళు వాళ్ళందరూ పండుగను ఆచరించడానికి వచ్చారు, వీళ్ళు వచ్చారు. వీళ్ళందరూ దేవుని బిడ్డలే. ముందే చెప్పాను నేను, 2 గుంపులని చెప్పాను. ఒక గుంపేమో సంఘంలో ఉన్నారు, ఇంకో గుంపు ఎవరు ఎట్టున్నారండి? సంఘము వెలుపల బయట ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు పేతురు దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి, సహోదరులారా మేమేం చేయాలి? దేవునికి స్తోత్రం. సహోదరులారా నేమేని ఎప్పుడైనా ప్రార్థనలో ఇంతవరకు ఎప్పుడైనా నువ్వు అడిగావా? ప్రభువా నేనేం చేయాలి? నా బ్రతుకు ఎక్కడ నీకు ఇష్టకరంగా లేదు, ఎక్కడ మార్చుకోవాలి? నేను ఎక్కడ నీకు దూరంగా ఉన్నాను? నేను ఎక్కడ బలీడుగా ఉన్నాను? ఎక్కడ ఏ విషయంలో నేను బాధపడుతున్నాను? నాకు చెప్పు ప్రభువా, నేనేం చేయాలి? నేను సంఘంలో నేను ఎక్కడైనా నేను బాధపడుతున్నానా? చెప్పు ప్రభువా, నేనేం చేయాలి? నాకు చూపించు. కుటుంబంలో ఎక్కడన్నా నేను ఇబ్బంది పెడుతున్నానా? నా ఉద్యోగంలో నేను ఎక్కడైనా ఇబ్బంది పెడుతున్నానా? నా చదువులో నేను ఇబ్బంది పెడుతున్నానా? పరిచర్లలో నేను బాధ పెడుతున్నానా?
ప్రభా నాకు తెలియజేయి, నేనేం చేయాలి ప్రభా అని ఎప్పుడైనా మీరు అడిగారా అండి? అడిగారా? అడిగాను ఒకటి హల్లెలూయా. చాలామంది తక్కువ అడిగారు అన్నమాట. అడగాలి. ఇక్కడ అడిగారు, ఏమడిగారు? సహోదరులారా మేమేమి అన్నప్పుడు పేతురు అంటున్నాడు అక్కడ 38వ వచనంలో, మారు మనసు పొందండి. ఏం పొందని చెప్పండి? మారు మనసు పొందండి. మారండి, మీ మనసులు మార్చుకోండి. మారు మనసు కనబడాలి. ఏందండి మారు మనసు అంటే? పాపానికి ఏందండి, పాపము నుండి త్రిప్పబడి ఆయన వైపు తిరుగుట. ఏం చెప్పండి? పాపము నుండి తిరిగి ఎవరి వైపు తిరుగుట? యేసు వైపు తిరుగుట మారు మనసు. అది ఏ పాపమో మీకే తెలుసు, దేవునికి తెలుసు. ఏదైతే దేవుని నచ్చనిది ఉందో, ఏదైతే పాపం ఉందో, ఏదైనా సరే ఆ పాపము నుండి తిరిగిపోయి ఎటువైపు తిరగడం అండి? యేసు వైపు తిరగడమే మారు మనసు. ఈ దినాల్లో వార్తలు చూసి అక్కడ 10 మంది చచ్చారు, అక్కడ 100 మంది చచ్చారు అంటారు. చచ్చాడా బ్రతికాడా అని ప్రాముఖ్యం కాదు. వాడు మారు మనసు పొందాడా, మారు మనసు పొందలేదా, లేదా రక్షింపబడ్డాడా, రక్షింపబడలేదా, అది ప్రాముఖ్యము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రభు బిడ్డగా పూర్వలోకములో ఉన్న మనం ఆయన బిడ్డలమే, చనిపోయినా ఆయన బిడ్డలమే. అది గుర్తించాలి. నిజమైన విశ్వాసం గుర్తిస్తాడు. అంటాడు కదా పౌలు, అంటాడు బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చస్తే అంటే నేను ఇక్కడున్న దేవుని వాడిని, ఇక్కడున్న దేవుని బిడ్డనే, చచ్చినా దేవుని బిడ్డనే. ఇక్కడ అంటున్నాడు పేతురు, అయ్యలారా లేదా సహోదరులారా మేము ఏం చేయాలన్నప్పుడు పేతురు అని ఏమంటున్నాడండి? మీరేం పొందండి? మారు మనసు పొందండి. కొంతమంది ఎలా ఉంటారంటే, ప్రభు నమ్మక ముందు ఎలా ఉంటారో ఇప్పుడు కూడా ఎలా ఉంటారో వాళ్ళు. ప్రభు నమ్మిన తర్వాత 5 అయిపోయింది, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయినా సరే ప్రభు నమ్మక ముందు ఎలా ఉంటారో ఇప్పుడు కూడా అది మారు మనసు పొందినట్ట. ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్లో ఉదాహరణ అంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడండి? సంఘాన్ని ఏం చేశాడు? హింసించాడు, ఇబ్బంది పెట్టాడు, భయంకరంగా హంతకుడు, దూషకుడు, భయంకరమైన ఇబ్బంది పెట్టేవాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు సౌలా నన్నెందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు అని ఎప్పుడైతే ప్రభువారు సౌలును దర్శించిన తర్వాత, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఏందండి, క్రీస్తు నిమిత్తం ఎన్నో ఏం చేశాడు? శ్రమలు అనుభవించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. పౌలు జీవితం గమనిస్తే ప్రభు నమ్మక ముందు ఒకలాగా ఉన్నాడు, ప్రభు నమ్మిన తర్వాత ఇంకోలాగా ఉన్నాడు. నమ్మిన ఒకటి హల్లెలూయా. అది మారు మనసు. ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి, నేను ప్రభు నమ్మక ముందు ఎలా ఉన్నాను, ప్రభు నమ్మిన తర్వాత ఎలా ఉన్నాను? మార్పు కనబడిందా? అరే నేను ప్రభు నమ్మక ముందు ఇలా ఉండేవాడిని, నేను కోపిస్తుని, అసూయపడేవాడిని, తిట్టేవాడిని, అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, భయంకరంగా త్రాగేవాడిని, కొట్టేవాడిని, దూషించేవాడిని, ఎగతాళి చేసేవాడిని. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా, ప్రభుని ఆరాధిస్తున్నా, ప్రార్థిస్తున్నా, బైబిల్ చదువుతున్నా, వింటున్నా, సువార్త ప్రకటిస్తున్నా అని నువ్వు చెప్పగలుగుతావా? మారు మనసు అంటే ఏదో కాదు. ప్రభు నమ్మక ముందు ఒకలా ఉండే, ప్రభు నమ్మిన తర్వాత ఇంకోలాగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అంటున్నాడు ఏమంటున్నాడంటే పేతురు, మీరేం పొందాలంటండి? మారు మనసు పొంది ఏం చేయాలంట? బాప్తీసము పొందాలి. ఏం పొందాలండి? ఈరోజు ఉదయ్ కిరణ్ సంతోషం, ఉదయ్ కిరణ్ సంతోషము. అబ్బాయి మార్పు చెంది బాప్తీసం పొందుకుంటున్నాడు. బాప్తీసం పొందిన తర్వాత ఎక్కడ చేర్చబడతామో చెప్పండి? ఎక్కడ చేర్చబడతామండి? సంఘంలో. ఎక్కడ చేర్చబడతామో? సంఘంలో చేర్చబడతాం. మారు మనసు పొందిన తర్వాత ఆ మారు మనసు పొందిన దాన్ని క్రియల రూపంలో బాప్తిజం పొందిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ చేర్చబడతాడు? సంఘంలో. చాలామంది బాప్తిజము వెనకంజనేస్తారు. యేసు ప్రభు వారు ఏం చేస్తారండి? ఎవరితో దిగినప్పుడు ఏమనంటాడు? యేసు ప్రభువా నువ్వు నాకు బాప్తిజం ఇవ్వాలి, కానీ ఏంటి ప్రభువా ఇలా అంటే అప్పుడు యేసే అంటాడు, నీతి ఏందండి యావత్తు ఇలాగూ జరిగించుట మనకు తగి ఉన్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభువు వారు మాదిరి చూపించాడు. నీతి యావత్తు ఇలాగూ జరిగించుట మనకు తగినది.
ఆ నీతి యావత్ ఏం చేస్తున్నాడు? ఉదయకిరణం పాటిస్తున్నాడు. అందుబట్టి దేవునికి మహిమ కలును గాక. ఏందండి, మన జీవితంలో 2 భాగాలు కనబడాలి. మారు మనసు పొందామంటాం కానీ ఆ పొందిన వ్యక్తిలో 2 భాగాలు. ప్రభు నమ్మక ముందు ఒక జీవితము, ప్రభు నమ్మిన తర్వాత ఇంకో జీవితం. చూద్దాం, కొన్ని వచనాలు చదువుదాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5:17 చూద్దామా? 5:17. ఎవరైనాను క్రీస్తు నందు ఉండిన యెడల, సిస్టర్ వాడెవరంట అండి? పాత సృష్టి, నూతన సృష్టియా? ఎవరు 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 ఎవరండి? వెరీ గుడ్ బ్రదర్, దేవుడు దీవించును గాక. ఎవరండి? నువ్వు క్రీస్తు నందు ఉన్నావంటే, నేను క్రీస్తులో ఉన్నానండి, నేను దేవుని బిడ్డను అంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? పాత సృష్టిగా ఉండాలా, నూతన సృష్టిగా ఉండాలా? ఎవరైనా ఇక్కడ ఉన్న వాక్యం ఉంటున్న ఎవరైనా నేను ప్రభు నమ్ముకున్నానండి అంటే నువ్వు ఎలా ఉండాలి? నూతన సృష్టిగా ఉండాలి. కింద ఉంది పాతవి అని గద్దించిపోవాలి. నీ జీవితంలో ఏమున్నాయో తెలియదు, అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. నీకు తెలియకపోతే దేవుని అడుగు, చూపిస్తాడు. పాతవి గతించిపోయాను, ఇంకేమిటంటే సమస్తము నూతనం అయిపోవాలి. నువ్వు నూతనంగా ఉండాలి. ఎలా ఉండాలండి? నూతనంగా ఉండాలి, నూతన సృష్టిగా ఉండాలి అని ప్రభు కోరిక. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 6:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17 వచనం. అమ్మా చదవమ్మా. 2వ కొరింథీయులు సిస్టర్, మీరు మొదటి అవుతుంటున్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:17 అదేనా? చదవండి. ఉన్నాము. దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఉందురు కావున మీరు వారి యొద్ద నుండి బయలు వెళ్ళి. సాధిస్తారు. ఎలా ఉండాలంటండి? ప్రత్యేకంగా ఉండాలి. లోకంలో నుండి బయటకు వచ్చి సంఘంలో చేర్చబడి ఎలా ఉండాలంట సిస్టర్? వారి యొద్ద నుండి బయలుదేరి, లోకంలో నుండి శరీరాశలో నుండి బయటకు వచ్చి బయలుదేరి ఎలా ఉండాలి కోరుకుంటున్నారు ప్రభువారు? ప్రత్యేకంగా. అదే పేతురు, అదే అంటాడు పేతురు కూడా. ఇందాక అపోస్తలులు 2:38 చదివారు కదా, మీరు మారుమనసు పొందని అంటాడు. అదే 40వ వచనంలో ఈ మూర్ఖపు ఏందండి 2:40లో ఏముందండి? ఈ మూర్ఖపు జనంలో నుండి ఏం చేయాలంట? ఈ మూర్ఖపు తరము వారి నుండి సిస్టర్ వేరై ఏంటంట? రక్షణ పొందాలంట. ఎవరు వేరవ్వాలి? పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వే రావాలి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దేవా నాకు సాయం చేయి, నువ్వు రావాలి బయటికి. మొత్తం ఎక్కడ చూసినా మూర్ఖం, ఎక్కడ చూసినా మోసం. ఏ వ్యాపారంలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మోసం, అన్యాయం. కనుక ఈ దుష్ట లోకంలో నుండి, ఈ మూర్ఖ ప్రజల నుండి ఏంటంట మనము బయలుదేరి ఎలా ఉండాలంట? వేరై జీవించాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వచనం వరకు గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 చూద్దాం. కావున మునుపటి ప్రవక్తన విషయంలోనైతే, సిస్టర్ చదవనండి, అందరు చదవనాలి. మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును ఏంటంటే సిస్టర్ ధరించుకొని చెప్తున్నాడా, వదులుకోమంటున్నాడు? అక్కడ ఏం విడిచిపెట్టాలంట? ఏం విడిచిపెట్టాలండి? చెడిపోవు సిస్టర్, అమ్మగారు ఏంటంటే అమ్మగారు, చెడిపోవు ప్రాచీన స్వభావం ఏం చేయాలి మనము? విడిచిపెట్టి, చౌండి చేస్తారు, విడిచిపెట్టి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియో యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజించబడిన
నవీన స్వభావము ధరించుకోండి. నమ్మిన గట్టి హల్లెలూయా. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు. ఏం చేయాలి? ఏది విడిచిపెట్టాలో అది ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏది ధరించుకోవాలో అది మనం ఏం చేయాలి? మనము ధరించుకోవాలి. ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, దేవుని బాధ పెట్టేవి అవన్నీ ఏం చేయాలి? మనమందరము విడిచిపెట్టుదుముగాక. దేవునికి ఇష్టకరమైనవి, యథార్థమైనవి, నీతి గలవి, భక్తి గలవి, దేవుని పోలికగా ఉన్నవి అవన్నీ మనము ధరించుకొందుముగాక. ఇదండి ఇది కనబడాలి మన జీవితంలో మార్పు అంటే. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పిల్లలు చూసుకోండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. అమ్మా ఏందండి? పూర్వము జీవించినప్పుడు ఇప్పుడైతే మీరు ఏంటంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు ఏందంట ఒకప్పుడు ఉండేవాళ్ళం. ఏముండేవి ఒకప్పుడు? మనకి ఏముండేయండి? ఒకప్పుడు కోపం ఉండేది. ఏముండదండి? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కాదు. పూర్వము ప్రభు నమ్మకం ఉందో కోపము, ఇంకేంటండి? ఆగ్రహము, ఇంకేం సిస్టర్? దుష్టత్వము, ఇంకేంటండి? దూషించేయి, ఇంకేంటంటే అబద్ధాలు ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ధరించుకోవాలా, విడిచిపెట్టాలా? అది ప్రభు కోరిక. అదే అంటున్నాడు పేతురు కూడా. అరే బాబు మారంటారు బాబు అంటున్నాడు. మారండమ్మా, కుమారుడా మారు, కుమారి మారు అంటున్నాడు. ఇవన్నీ మాని సిస్టర్ చదవండమ్మా, కంటిన్యూ చేయండి అమ్మా. విసర్జించుడి ఏలయనగా ప్రాచీన స్వభావము ఏంటండి? జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న ఏం ధరించుకోవాలండి? నవీన స్వభావం ఉండాలి. గుడ్ క్యారెక్టర్, న్యూ యాటిట్యూడ్, న్యూ మైండ్, న్యూ థాట్స్, నూతన ఆలోచనలు, నూతన మాటలు, నూతన తలంపులు, నూతన వైఖరి, నూతన మనస్సు, నూతన స్వభావము కావాలని ఎవరు కోరుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మినవారు హల్లెలూయా. సంతోషం ఉన్నవారు హల్లెలూయా. పేతురు అన్న నిలబడి అంటున్నాడు, అరే సహోదరులారా మేమేం చేయాలన్నప్పుడు పేతురు అంటున్నాడు, మారండి, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని ఉన్నాడు. చెప్పినప్పుడు అంటున్నాడు మారండి, ఈ మూర్ఖపు జనముల నుండి మీరు వేరే రక్షణ పొందని అన్నప్పుడు గమనించండి, వాళ్ళందరూ ముందు సువార్త నమ్మారు. అరే మీ దేవుడు గొప్పవాడురా, మీ దేవుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు ఆనందమిచ్చేవాడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు ఆత్మను అనుగ్రహించేవాడని సువార్త చేసినప్పుడు నమ్మి సహోదరులారా మీరు ఏం చేయాలన్నప్పుడు పేతురు అన్నాడు. ఏమన్నాడు పేతురు? మీరు మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి అని చెప్పినప్పుడు 41వ వచనంలో ఏందండి? 41 2:41 అపోస్తుల కార్యము ఏమంటున్నారు? 2:41 సిస్టర్ 41 2:41 ఏముందండి? కాబట్టి అంటే చెప్పండి. ఆ కాబట్టి అని పదం గురించి చెప్పండి, మీరు ఏమంటారు? కాబట్టి అంటే ఏంటి? కాబట్టి పైన ఏం జరిగింది? పైన పేతురు ఏం చేశాడు? పేతురు గారు ఏం చేశారు? సువార్త ప్రకటించాడు, దేవుని మాటలు చెప్పాడు. వీళ్ళందరూ విన్నారా? వెళ్ళిపోయారు వినకుండా? విన్నారా లేదా? విని ఏమన్నారు? నమ్మి మేమేమి చేయాలి, మేమేం చేయాలన్నప్పుడు పేతురు ఏమన్నాడు? చెప్పాలి. పేతురు ఏమన్నాడు? మారు మనసు పొంది ఏం పొందుకోమని చెప్పాడు అన్నాడా? బాప్తిజం పొందుకోమని చెప్పాడు కదా. అనగానే 41లో కాబట్టి పేతురు చెప్పాడు సువార్త, వాళ్ళు నమ్మి ఏంటండి? నమ్మారు, మారు మనసు పొందండి, మీ బతుకు మార్చుకోండి అంటే నమ్మి కాబట్టి చదవండమ్మా. కాబట్టి
పేతురు చెప్పిన వాక్యము అంగీకరించిన వారు దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంగీకరించిన వారు ఏం చేశారండి? బాప్తిసం పొందారు. ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందారు? చేతులు ఎత్తండి. పొందినవారు అయ్యారు. వెరీ గుడ్. దేవుడు మేము దీవించును కాక. అలా చేతులు ఎత్తండి. బాప్తిసం పొందినవారు ఎంతమంది లెక్కండి అయ్యారు? లెక్కండి అయ్యారు. ఉన్నారా? పొందని వారు, చేతులు ఎత్తినవారు. ఎత్తని వారు ఎంతమంది ఉన్నారు చూడండి. బాప్తిసం పొందిన వారు ఎత్తండి చేతులు. పొందినవారు. ఓకే, నాకు మీ గురించి మాకు బాధ లేదు. పొందని వారు ఎంతమంది ఉన్నారు? లెక్కండి త్వరగా బాబు. ఫోటో కొట్టాలి కదా నువ్వు, యాక్టివ్ ఉంటారు ప్రసన్న కుమారు. చేతి ఎత్తండి, దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. పొందని వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అమ్మా? 8. దేవుడికి స్తోత్రం. అందరూ చెల్లించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఎస్పెషల్లీ ఈరోజు అందరితో మాట్లాడుతున్నాడు. తెలుస్తుంది ఆఖరిలో ఈ 8 మందితో మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఇంకా చేతులు ఎత్తలేదే, వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నాడు పేతురు, ఈనాడు ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇదే సిచ్యువేషన్ ఉంది. సంఘం వెలుపల ఉన్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుని మాటలు అంగీకరించి, కాబట్టి వారు ఏం చేస్తారు? పేతురు చెప్పిన మాటలు ఏం చేశారు? అంగీకరించారు. యాక్సెప్టెడ్. దే లిసన్డ్ ది వర్డ్ ఆఫ్ పీటర్. పేతురు దైవజనులు చెప్పిన మాట అంగీకరించారు. అంగీకరించి ఏం చేశారు? ఇంటికి వెళ్ళిపోయారా? సంతోషపడి అయ్యగారు బాగా చెప్పారు, అయ్యగారు మీరు సూపర్ చెప్తారు అయ్యగారని వెళ్ళిపోయారా? ఏం చేశారు? అంగీకరించి, చదవండమ్మా, అంగీకరించి ఏం చేస్తారు వాళ్ళు? దేవునికి స్తోత్రం హల్లెలూయా. నిజంగా అండి, ఫిలిప్ వెళ్ళి నపుంసకుడుకు సువార్త చేసినప్పుడు, ఆ రథం మీద వెళ్తున్నప్పుడు ఆ నపుంసకుడు సువార్త అంగీకరించిన తర్వాత ఏంటండి, దారిలో పక్కన ఏం కనబడ్డాయి? నీళ్ళు కనబడ్డాయి. ఏం కనబడ్డాయండి? నీళ్ళు కనబడ్డాయి. వెంటనే ఏం చేశాడు? పేతురు ఏం చేశాడు? ఫిలిప్ ఏం చేశాడు? ఆ వ్యక్తికి ఎంత లేట్ చేస్తామో అంతగా అపవాది శోధిస్తాడు మనల్ని. బాప్తిజం తీసుకోకుండా ఎంత ఆలస్యం చేస్తామో అంతగా దేవునికి దూరం అవుతూ ఉంటాం. ఏదో నమ్మకం వస్తే మందరం కనబడతాం, కానీ నమ్మిన వెంటనే తీసుకోకపోతే ఎంత ఆలస్యం చేస్తావో అంతగా దేవునికి దూరం అవుతావు. జాగ్రత్త. ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, నడిపిస్తుంటాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే పేతురు చెప్పిన మాటలు వారు అంగీకరించి బాప్తిజం పొందారు. తర్వాత సిస్టర్, ఆ రోజు ఏం జరిగింది? ఆ దినమందు ఏందండి, దాదాపు ఇంచుమించు శ్రద్ధగినండి పదం, అక్కడ ఒక పదం గుర్తించాలి మీరు. 3,000 మంది. ఎక్కడండి 3,000 మంది? ఎక్కడ చేర్చబడ్డారు? ఎక్కడ? సంఘంలో. దేవునికి స్తోత్రం హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామంటే 3,000 మందికి గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. 3,000 మంది చేర్చబడ్డారు. వారు దేవుని బిడ్డలే, బయట వాళ్ళు దేవుని బిడ్డలే, కానీ నామకే వాస్తే అనమాట. నామకార్థ క్రైస్తవులు, ఆచారాలు పద్ధతులు పాటించేవారు, యూదులుగా ఉన్నారు వాళ్ళు. యూదులు వెళ్ళండి, ఇప్పుడు యెరూషలేంకి వెళ్తే వాళ్ళ బలులు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ కూర్చున్న విధానం కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ, ఏ చూసిన ఆచారం, మతం, కానీ దేవునితో సంబంధం లేదు. దేవునితో సంబంధము లేదు. కానీ ఆ రోజు ఇంచుమించు 3,000 మంది ఆ యూదులు క్రైస్తవులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు యూదుడుగా ఉంటావా, క్రైస్తవుడుగా ఉంటావా? యూదులు అంటే అన్ని ఆచారాలు పద్ధతులు, దేవునితో సంబంధం ఉండదు, కానీ ఆచారాలు పర్ఫెక్ట్, పండుగలు పర్ఫెక్ట్, మతం పర్ఫెక్ట్, అన్నీ బాగుంటాయి, కానీ దేవునితో సంబంధము లేదు. ఈరోజు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనమందరము యూదా సంబంధమైన ఆచారాలు కాదు, మతపరమైన భక్తి కాదు, మనమందరము క్రైస్తవులుగా ఉందుముగాక, మనందరం క్రీస్తును వెంబడించు వారుగా ఉందుముగాక, క్రీస్తు యొక్క అడుగు మనం వేయుదుముగాక. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఇంచుమించు 3,000 మంది ఎక్కడున్నారు సిస్టర్? సంఘంలో చేర్చబడ్డారు. అందరూ అయిపోయిందా? సంఘంలో చేర్చబడ్డారు. ఒకప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు? మతం. ఈరోజు ఇలా చేయకూడదు, వాళ్ళ కాలు కింద బొట్టు పెట్టాలి, బుగ్గ పైన బొట్టు పెట్టాలి, నొసటిపై ఏంటండి ఒకటి పెట్టాలి పెద్దగా నల్లగా, చేయికి తగిలించాలి తాడు, ఏంటంటే కాలికి తాడు తగిలించాలి, గుమ్మంకు ఏం వేయాలి? పెద్ద
గుమ్మడికాయ తగిలించాలి. ఏందండి భార్య భర్తలు ఏందండి పెళ్ళి అయితే కుడికాలు వేయాలి. ఆ కుడికాల ముందు వచ్చే ముందు అలా అలా తలకి అన్నీ ఏదో ఏందండి అగ్ని ఏం చేయాలి, తిప్పాలి, ఆవిరి పట్టాలి. ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ పక్కన పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మాకొద్దు. ఈనాడు మాకు యేసు రక్తం కావాలి. హల్లెలూయా, స్తోత్రం. వాళ్ళందరికీ ఏదంటే ఏంటి విశ్వాసము? తాళ్ళ మీద, నల్ల బొట్టుల మీద, దాని మీద, గుమ్మడికాయల మీద, నిమ్మకాయల మీద వాళ్ళకి విశ్వాసం. కానీ క్రైస్తవుడికి దేని మీద విశ్వాసం చెప్పండి? క్రైస్తవుడు దేన్ని నమ్ముతాడు? యేసు రక్తం నమ్ముతాడు. యేసు రక్తం నమ్ముతున్నాను అన్నవారు గట్టి హల్లెలూయా. ఎవరు నమ్మాలి మనం అంటే? ఎవరు నమ్మాలి మనము? యేసయ్య రక్తంలో వచ్చింది. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ఆ ఆచారాలన్నీ పక్కన పెట్టారు. శ్రద్ధగానండి. ఆచారాలన్నీ పక్కన పెట్టారు. మతపరమైన మనుషులు చెప్పినవి, మనుషులు కల్పించినవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు సిస్టర్? 42లో ఏమంటున్నారు వాళ్ళు? వాక్యం రాయబడింది. ఆ మత సంబంధమైన ఆచారాలన్నీ పక్కన పెట్టి ఏంటంటే వాళ్ళు పేతురు చెప్పిన మాటలు అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం పొందుకొని సంఘంలో చేర్చబడి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? వీరెవరు? ఎవరండి వీరెవరు? ఎవరాలు? సంఘంలో చేర్చబడిన వారు ఎలా ఉంటారంటండి? అపోస్తుల బోధ. రెండోది చెప్పండి, సంఘ క్రమాలు, సంఘ కార్యక్రమంలో, సహవాసంలో. మూడోది రొట్టె విరుసైంది. నాలుగోది అప్పుడప్పుడా అండి అన్న తండ్రి గారు, అప్పుడప్పుడా అండి అమ్మ, అప్పుడప్పుడా అమ్మ. కొంతమంది మీ దగ్గర మంచోళ్ళండి, మీరందరూ మంచోళ్ళు. మా దగ్గర అప్పుడప్పుడు వస్తారనమాట, అప్పుడప్పుడు ముఖం చూపిస్తారు. కొంతమంది అయితే ఘోరం, క్యాన్సర్ వ్యాధి కన్నా ఘోరం ఏంటండి, ఎయిడ్స్ వ్యాధి కన్నా ఘోరం. సంవత్సరానికి ఒక్కసారి వస్తారండి. ఘోరమైన వ్యాధిగ్రస్తులు ఎవరంటే క్యాన్సర్ పేషెంట్ కాదు, ఏంటండి ఎయిడ్స్ పేషెంట్ కాదు. ఎవరండి? మందిరానికి రానోడే ఏంటండి వాడే పెద్ద రోగిష్టి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అందరము ఆరోగ్యవంతులుగా ఉందుము కాక. ఒక్కరోజు నువ్వు మానేసావనుకో మందిరము, నీలో స్టార్ట్ అవుతుంది బలహీనత, స్టార్ట్ అవుతుంది. ఇంకో వారం మానేసావనుకో ఆ రోగం కాస్త ఏమవుతుందండి, ఇంకెక్కువ అవుతుంది. ఒక నెల మానేసావనుకో ఇంకేమవుతుంది, మంచాన్ని పడతావు. ఇంకా 3-4 నెలలు మానేసావనుకో ఇంకెలా ఉంటుంది, ఇంకా నీ దగ్గర కూడా రాడనమాట, దుర్వాసన వస్తుంటుంది అనమాట. ఎలా ఉన్నారు సిస్టర్? వీళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు సిస్టర్. ఎప్పుడు వస్తున్నారు వాళ్ళు? ఏంటండి అపోస్తుల బోధ ఎందును, ఏందండి సహవాసం అందును, రొట్టె విషయం ఎందును, ప్రార్థన ఎలా ఉన్నారు సిస్టర్? ఎలా ఉన్నారు వాళ్ళు? ఎడతెగక ఉన్నారు. మనమందరం అలా ఉందుము గాక. ఒకప్పుడు వేరే ఆచారాలు ఉన్నాయి, లోక పద్ధతులు ఉన్నాయి, మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు లేవండి. ఇప్పుడు నేను సహవాసంలో ఉన్నాను, ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నాను, ఇప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఇప్పుడు నా మోకాలతో ఏం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ధైర్యం అనగలుగుతావా నువ్వు? ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ ఉండాలండి మనము? సంఘంలో ఉండాలి. సంఘంలో ఉండాలంటే ఉట్టి కాదు, వేరుపాటు జీవితము. ఏం చెప్పండి? వేరుపాటు జీవితము నేను కలిగి ఉండాలి. యూదా మత సంబంధమైన లోక సంబంధమైన ఆచారాలు కాదు. ఏ ఆచారాలు ఇవి? ఏంది చెప్పండి? 4 చెప్పండి. చెప్పండి. చెప్పాలి. అపోస్తుల, రెండోది, మూడోది రొట్టె విషయం ఏందో, లాస్ట్ 4 ఏంటండి? మంచం మీద పండుకోవాలంటే, మంచం మీద మంచిగా పండుకోవాలంటే మంచానికి ఎన్ని కోళ్ళు ఉండాలి? కూర్చు మీద కూర్చోవాలంటే ఎన్ని కాళ్ళు ఉండాలి? నువ్వు విశ్వాసగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ 4 బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఒకటి ఇరిగిపోయినా కూర్చోలేవు, పండుకోలేవు నువ్వు. నీ క్రైస్తవ జీవితం బలంగా ఉండాలంటే ఈ 4 బలంగా ఉండును కాక. ఈ 4 బలంగా ఉండాలని మనం అండి. ఎవరో సిస్టర్ సంతోషంగా ఉన్నారు. దేవుడు దీవించును కాక. ఆమేన్.
సంఘంలో చేర్చబడ్డవాడు గొంతులే అనిపిస్తుంది వినగానే కదా. మనమందరం ఎలా ఉండాలంటే సంఘంలో చేర్చబడి సజీవమైన రాయిగా ఉందుముగాక, ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుదుముగాక. ఏందండి, సంఘానికి శిరస్సు ఎవరు? ఎవరండి? యేసు ప్రభువు. యేసయ్య సంఘానికి శిరస్సు. మనందరం ఎవరము? ఆయన శరీరం. అంటే మనందరము క్రీస్తునకు అవయములై ఉన్నాము. ఏం చెప్పండి? 1 కొరింథీ 12:20 ఉంటుంది, చదవక్కర్లేదండి. మనందరము వీఆర్ ది బాడీ పార్ట్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనందరం అంటే క్రీస్తునకు అవయములై ఉన్నాము గనక సహవాసములో ఉందుముగాక, సజీవమైన రాళ్ళుగా ఉందుముగాక, ఆయనకు అవయములుగా ఉందుముగాక. నేను ఒక వచనం చూపించి 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం. అందరు తీయాలి ఇది. సిస్టర్ పేజ్ నెంబర్ చెప్పండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 409వ పేజ్ నెంబర్. అందరు తీయాలి, పురుషులు పెద్దలందరూ తీయాలి. ఈ తీర్మానం తీసుకొని మనం వెళ్ళాలి. 409 మొదటి నుంచి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం. 28 చదవండి. దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు, శ్రద్ధేనండి, దేవుని వాక్యమునకు విధేయులుగా ఉండాలంటే సిస్టర్, దేశపు ఈ లోకములో, ఈ లోకపు జనులు ఈ దేశపు జనములలో ఉండకుండా తమ్మును తాము దేవునికి స్తోత్రం వేరుపరచుకోవాలి. ఈ దేశపు జనములో నుండి ఏం చేయాలి? బయటికి రావాలి. ఈ లోకంలో నుండి బయట రాకుండా, ఈ లోకపు పద్ధతుల్లో నుండి బయట రాకుండా, ఈ బానిసత్వంలో నుండి బయట రాకుండా నీవు దేవుని వాక్యాన్ని నెరవేర్చలేవు. దేవుని మాట నువ్వు నెరవేర్చాలంటే, వినాలంటే ఈ దేశములో నుండి, ఈ దేశపు జనములో నుండి సిస్టర్ ఏం చేయాలంట? వేరుపరచుకోవాలి. ఎవరు చేయాలి? అయ్యగారు వచ్చి లాక్కొస్తారా? ఎవరు లాక్కు రావాలి? మీరే. చదవండి సిస్టర్, చదవండి. యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు అందరూ చదవండి. దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనొచ్చు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను శ్రద్ధగినండి ఆచరించుదుమని శపథము తీసుకొని ప్రమాణము చేయుటకు గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాళ్ళు ప్రమాణం చేశారు. ఏమని ప్రమాణం చేశారు? మేము ఈ లోకములో నుండి మేము వేరై జీవిస్తాము. వేరై జీవించి ఏం చేస్తామంట అండి? దేవుని ధర్మశాస్త్రము అనుసరిస్తారా? మనం ఏం చేస్తున్న వాళ్ళు పూనుకున్నారు, శపథము చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట ఇచ్చారు. ఇది మొదలుకొని నేను కూడా లోకములో నుండి బయటకు వచ్చి దేవుని వాక్యపరంగా జీవిస్తాను అన్నవారు, నేను మాట ఇస్తున్నాను అన్నవారు గట్టిగా హల్లెలూయా. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఏం చేయాలండి? మనం తీర్మానం తీసుకోవాలి. మనం తీర్మానం తీసుకుంటేనే దేవుడు పట్టుకొని నడిపిస్తాడు. ఏం తీర్మానం తీసుకోవాలి? ఈ లోకంలో నేను జీవించను, ఈ లోకంలో నేను బయటకు వచ్చి సంఘంలో చేర్చబడి ఆయన మాట ప్రకారము నేను జీవిస్తానని మీరు బలమైన ఏం చేయాలండి? శపథము తీసుకొని ప్రమాణం చేసుకొని మనం వెళ్ళాలి. అప్పుడు దేవుడు తప్పగా ఏం చేస్తాడండి? సాయం చేస్తాడు. ఎవరండి ఇక్కడ? ఎవరండి గుంపు కనిపిస్తున్నారు? ఎవరండి ఇక్కడ? యాజకులు ఉన్నారు. యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, ఇంకేదండి మిద్యనీయులు, అందరూ ఉందండి. అందరూ శపథం తీసుకున్నారు. ఏం శపథము?
ఈ లోకంలో ఉండము, మేము సంఘంలో ఉంటాము. వేరే జీవిస్తాము, సంఘంలో జీవిస్తూ ఏంటంటే ఆయన మాట ప్రకారము జీవిస్తామని ఏంటంటే వాళ్ళు శపథము తీసుకున్నారు. అటు తీర్మానము మనము తీసుకుందుము గాక. తీసుకున్నారు ఆల్రెడీ మీరు. అటు రీతిగా దేవుడు జీవించకు దేవుడు మనకు సహాయము చేయును గాక. ఇద్దరు వ్యక్తులు ముంచేస్తానండి. ఒక వ్యక్తి ఎవరంటే లోతు. ఎవరు చెప్పండి? లోతు దేవుని బిడ్డనా కాదా? దేవుని బిడ్డనే. పచ్చగా ఉంది. సొదొమ గొమొర్రా పట్టణం చూసి వెళ్ళాడు. నేను ముగిస్తున్నాను, ఉదాహరణ చెప్పి ముగిస్తాను. వెళ్ళాడు, పచ్చగా ఉందని వెళ్ళాడు. పచ్చగా ఉందని వెళ్ళాడు. దేవుణ్ణి అతను నమ్మాడు, వాళ్ళ భార్య నమ్మినట్టు కనిపించింది, ఇద్దరు కుమార్తెలు నమ్మినట్టు కనిపించింది. కానీ వాళ్ళు దేనిలో చేర్చబడలేదు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో సంఘం ఉన్నట్టు ఎక్కడ రాయబడలేదు. గుంపుగా కూడి ప్రార్థించినట్టు ఎక్కడ లేదు. అక్కడ వేరై ఎక్కడ ఉండాలి మనము చెప్పండి? సంఘములు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పచ్చగా ఉంది కానీ వాళ్ళ జీవితంలో ఏం లేదు, పరిశుద్ధత లేదు. ఏముందండి? సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉంది? ఎలా ఉందండి? చూడడానికి పచ్చగా ఉంది, యెహోవా తోట వలె ఉంది. కానీ ఏం లేదు, పరిశుద్ధత లేదు, వేరుపాటు జీవితం లేదు. గనక ఏమైంది? నష్టం. ఏం చెప్పండి? ఆ పట్టణానికి ఏమొచ్చింది? ఆకాశం ఏమొచ్చాయండి? అంటే వేరుపాటు జీవితం కలిగి ఉండాలి, సంఘంలో సభ్యుడిగా ఉండాలి, అప్పుడు నువ్వు దీవించబడతావు. సొదొమ గొమొర్రా పట్టణానికి ఆ పట్టణం పచ్చగా ఉంది కానీ ఏం లేదు, పరిశుద్ధత లేదు. కనుక నష్టపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణం కాల్చబడింది. యేసుప్రభువు చూశాడు, అలా పానం చేస్తూ చూశాడు. ఓ చెట్టు ఎలా ఉంది? పచ్చగా ఉంది. ఎలా ఉందండి? పచ్చగా ఉంది. అది వెళ్ళాడు. ఏం లేవు దానికి. దగ్గర చూస్తే ఏం లేవు. సో అలా కాదు, మనం పచ్చగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? వేరుపాటు జీవితం కలిగి ఎక్కడ ఉండాలి మనము? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఏందండి, లోతు జీవితంలో అంత ప్రత్యేకత లేదు. ప్రత్యేకత కనబడినందుకు ఆ పట్టణము నష్టపోయింది. ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి చెప్పి ముగించేస్తాను. ఇంకో వ్యక్తి ఎవరంటే అబ్రహాము. ఎవరు చెప్పండి? అబ్రహామును అపోస్తల కార్యము చదవకర్లేదు. 7వ అధ్యాయంలో మొట్టమొదటిసారి దేవుడు పిలుస్తాడు. అబ్రహాం పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆ కల్దీయుల దేశంలో ఏం చేసేవాడు అబ్రహాం అంటే, బొమ్మలండి, బొమ్మలు, ఆ బొమ్మ ఈ బొమ్మ అని అమ్ముకునేవాడు. దేవుడు పిలవగానే అబ్రహాం వచ్చేస్తాడు. కానీ అబ్రహాంతో పాటు ఏం చెప్పండి, అబ్రహామునే రమ్మంటాడు దేవుడు. కానీ అబ్రహాంతో పాటు అబ్రహాముకు తండ్రి, వాళ్ళ బంధువులందరూ వస్తారు. ఓకే, జరిగిపోయింది. కానీ ఒకటి విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? తన వృత్తిని, ఏం చెప్పండి, తన పనిని విడిచిపెట్టాడు. గుర్తుంచుకోండి, పనికి వేరే జీవించాడు, వేరే పని మారిపోయింది. రెండోది, ఆదికాండం 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో పిలుస్తాడు. రెండోసారి, అబ్రహామా, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమని అంటాడు. దానికన్నా ముందు 11వ అధ్యాయంలో ఏంటండి, తేరావు తన తండ్రిని తేరావు చనిపోతుంది కనబడుతుంది. ఇప్పుడు రెండోసారి రమ్మన్నప్పుడు ఏందండి, బంధువులు విడిచిపెట్టమంటాడు, అన్నీ విడిచిపెట్టమంటాడు. కానీ ఎవరు వెంటబడి వస్తాడు? లోతును, ఏం చెప్పండి, తన భార్యను వెంటబట్టుకుని వెళ్తాడు. ఫస్ట్ ఏమో పని విడిచిపెట్టాడు, రెండోది ఏమో తండ్రిని విడిచిపెట్టాడు. అలా వెళ్తున్నప్పుడు ఈ అబ్రహాము, లోతు, ఇంకేంటంటే శారామా వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు గొప్పగా దీవిస్తాడు. దీవించిన తర్వాత లోతు పని వారికి, ఇంకేందండి, అబ్రహాం పని వారికి ఏం జరుగుతుంది? కొట్లాట, కలం వచ్చినప్పుడు అప్పుడు చాలా స్టోరీ ఉంది. కానీ అప్పుడు అబ్రహాము లోతును విడిచిపెడతాడు. ఎవరు చెప్పండి? లోతును విడిచిపెడతాడు. కొన్ని దినాల తర్వాత, అబ్రహామా, నీవు ప్రేమిస్తున్నా నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించమంటాడు. అప్పుడు ఎవరు విడిచిపెడతాడు? ఉదయం లేగానే తన భార్యని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. ఇంకా తన కుమారుని పని వరకు వెళ్తాడు. తర్వాత కొండ ఎక్కే ముందు, ప్రభు చూపించిన పర్వతము ఎక్కే ముందు ఎవరినండి, దాసులను ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. కొండ ఎక్కుతాడు. పర్వతం ఎక్కిన తర్వాత ఇస్సాకును కట్టేసి చదివేనండి, వేరుపాటు చూసి చెప్తున్నాను. కట్టేసి బలిపీఠం పైన ఇస్సాకును పెడతాడు. తర్వాత కత్తి ఎత్తుతాడు.
అంటే మీనింగ్ ఏంటంటే ఆఖరిగా అబ్రాహాము తన కుమారుడు చేస్తాడండి విడిచిపెడతాడు. దాని తర్వాత దేవుడు అబ్రాహామును గొప్పగా దీవించాడు. నమ్మిన గట్టి హల్లెలూయా. అబ్రాహాము జీవితంలో ఏం కనబడింది? వేరుబాటు జీవితము. ఏం కనబడిందండి? అంటే మీ వృత్తిని, నీ భార్యను, బిడ్డలను విడిచిపెట్టడం కాదు. దేవుని కన్నా ఎవరిని కూడా ఎక్కువగా మనము ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అబ్రామా ఏంటయ్యా అంటే, నా దేవుడే గ్రేటు, నేను దేవునే ప్రేమిస్తా. నా వృత్తి కన్నా నేను దేవుని ఎక్కువ ప్రేమిస్తా. నా తండ్రి కన్నా నా దేవుని ఎక్కువ ప్రేమిస్తా. ఏందండి? నా బంధువుల కన్నా దేవుని ఎక్కువ ప్రేమిస్తా. నా భార్య కన్నా దేవుని ఎక్కువ ప్రేమిస్తా. నా దాసుల కన్నా దేవుని ఎక్కువ ప్రేమిస్తా. నా కుమారుని కన్నా నేను దేవుని ఎక్కువగా ప్రేమిస్తా. అబ్రాహాములో ఏం కనపడిందండి? వేరుబాటు జీవితం కనపడినది కనుక దేవుడు అబ్రాహామును దేవుడు గొప్పగా దీవించాడు. నేను ముగిస్తున్నాను. దేవుడు ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడిన మాట ఏంటంటే, మన మనస్సులు ఏమవ్వాలండి? మారాలి. చెప్పండి, నా మనస్సు మారాలి. చెప్పండి, అందరూ చెప్పండి. మారాలి. మారి ఎక్కడ జీవించాలి? వేరుబాటు జీవితం కలిగి ఎక్కడ ఉండాలి? మనము సంఘంలో ఏం ఆచరించాలి? ఏమిటి చెప్పండి? అపోస్తుల బోధ, రెండోది, మూడోది, నాలుగోది. ఇది మనము యేసు ప్రభువు వచ్చు అంతవరకు ఏం చేయాలి? పాటించుదుముగాక. ఇంకొకటి చేయాలి, కింద ఉంటుంది తర్వాత లేఖకంలో, మనం సువార్త ప్రకటించుదుముగాక. ఈ సంతోషం తెలుసుకున్నావు. ఈ సంతోషం వేరే చెప్పవా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు సహోదరులారా, మేమేం చేయాలి అన్నప్పుడు పేతురు అంటున్నాడు, మీ మనసు మార్చుకోవాలి. ఎలా జీవించాలి? ప్రభు నమ్మకం ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా కాదు. ఈ లోకము నుండి నువ్వు బయలుదేరి ఎలా జీవించాలి? అబ్రాహాము జీవించినట్లు ప్రత్యేకంగా సంఘములో చేర్చబడి ప్రత్యేకంగా జీవించినప్పుడు దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఈ రెండు అంశాలు, బాప్తిసం పొందని వారు బాప్తిసం పొందాలి. రెండవది, బాప్తిసం పొందిన వారు ప్రత్యేకంగా జీవించాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఓవరాల్గా మనమందరము బాప్తిసం పొందుకొని సంఘంలో చేర్చబడి ప్రత్యేకంగా జీవించి ఆయన యొద్ద ప్రత్యేకమైన దీవెనలు పొందుకొందుము గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. మనమందరము ఆయన కుటుంబంగా ఉందుము గాక. మనందరం ఆయన కుటుంబం అండి. మనము అందుకొచ్చి తండ్రి అని పిలుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్పగా దీవించి ఆస్వాదించును గాక. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థించుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. అందరము లేచి నిలబడదాం. అందరం కళ్ళు మూసుకోవాలి. నోరు తెరిచి ప్రార్థించాలి. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు మనం దేవునితో మాట్లాడాలి. నోరు తెరిచి ప్రార్థించాలి. నీ ప్రార్థన వినపడాలి అన్నాడు పేతురు. అంటున్నాడు, మీ దేవుడు